సావిత్రిబాయి పూలే 186వ జయంత్యోత్సవాన్ని ఈరోజు మేము పబ్లిక్ లైబ్రరీలో 10 గంటలకు నిర్వహించబోతున్నాం. మేము ప్రతి సంవత్సరము సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా పురస్కారాలతో సన్మానించడం అనేది ఇంకా ఇప్పటికీ కూడా ఎంతోమంది పేదవర్గాలు బిడ్డలకి చదువు అనేది అందని ద్రాక్ష పండుగ ఉంది. అలాంటి బిడ్డలు మేము దత్తత తీసుకుంటున్నాం. ఇప్పటికి 180 మంది పిల్లలని మేము ప్రొఫెషనల్ కోర్సులకు తీసుకొచ్చాం. ఆ పిల్లలు మా వాలంటీర్స్గా పనిచేస్తున్నారు. ఎందుకు మేము ఈ పని చేస్తున్నామంటే ఇంకా కార్పొరేట్ విద్య అనేది ప్రభుత్వ విద్య అనేది ఒక వేరియేషన్ ఉంది. ఇక్కడ కార్పొరేట్ విద్య అనేది ధనిక వర్గాలకు వెళుతుంది. మరి పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు. ఆ బిడ్డలు మేము చదివించడం ఒక బాధ్యతగా పెట్టుకున్నాం. ఈవేళ 35,000 మంది పైగా 15 రాష్ట్రాల్లో శాఖలతోటి మా 23 జిల్లాల్లో కమిటీలతోటి ఈ శరీర అవయవదాన ఉద్యమం నడుస్తుంది. దీన్ని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ చెబుతున్న విషయం ఏంటంటే 10 ఏళ్ల మా ప్రస్థానంలో సావిత్రిబాయి పూలే వెలిగించిన ఆ జ్ఞానదీపం ఏదైతే ఉందో, ఆవిడ పెట్టిన అక్షరభిక్ష ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది అందిపుచ్చుకున్న వారసులుగా మేము ఈ 10 ఏళ్లలో ఈ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే మానవతావాదులు, సామాజికవేత్తలు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, సమాజ హితం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఉద్యమంలో భాగమయ్యారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు చెబుతున్నాం.